ఈ వీడియోలో మనము మెటీరియల్ నౌన్ గురించి నేర్చుకోబోతున్నాం. అయితే ఈ మెటీరియల్ నౌన్కు కామన్ నౌన్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే మెటీరియల్ నౌనా కామన్ నౌనా అనే దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, రైట్? అయితే అక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఆ ఒక్క లాజిక్ అర్థమైతే అది మెటీరియల్ నౌన్ అవుతుందా కామన్ నౌన్ అవుతుందా అనేటువంటిది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, రైట్? సో అదేంటిదనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, రైట్? ఒకసారి ఇప్పుడు మెటీరియల్ నౌన్ గురించి అసలు దాని సంగతి ఏంటిది అనేది చూద్దాము. గమనించండి, మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్స్ యొక్క నేమ్స్ గురించి తెలియచేసేదే మెటీరియల్ నౌన్, ఓకే? కానీ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటిదంటే ఒక వస్తువు ఏ పదార్థంతో తయారైందో చెప్పేది మెటీరియల్ నౌన్. ఒక వస్తువు ఏ పదార్థంతో తయారైందో చెప్పేది మెటీరియల్ నౌన్, రైట్? ఇప్పుడు ఇక్కడ గమనించండి, గోల్డ్ ఉన్నది, అది మెటీరియలే. రింగ్ ఉన్నది, అది కూడా వస్తువే కదా. ఈ రెండు వస్తువులే. ఇక్కడ గమనించండి, వుడ్ ఉన్నది, రైట్? ఏముంది? వుడ్ ఉన్నది. ఇక్కడ టేబుల్ ఉన్నది, ఈ రెండు కూడా మెటీరియలే. కానీ గమనించండి, ఇందులో ఈ రెండు మెటీరియల్ నౌనా కాదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇది మెటీరియలే, ఇది కూడా మెటీరియలే. ఇక్కడ గమనించండి, ఐరన్ మెటీరియలే, గేట్ కూడా మెటీరియలే, కాటన్ మెటీరియలే, షర్ట్ మెటీరియలే. సో ఇందులో ఏది మరి మెటీరియల్ నౌన్ కిందికి వస్తుంది అనేటువంటిది మనం నేర్చుకోబోయేటువంటి అంశం. సో అందులో ఏది వస్తుందంటే గమనించండి, నేను అందుకోసమే డెఫినేషన్ క్లియర్గా ఇచ్చాను. ఏ వస్తువు ఏ పదార్థంతో తయారైందో చెప్పేది మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ ఉన్నది, రింగ్ ఉన్నది. ఇందులో గోల్డ్ను మనం తయారు చేయం, కానీ రింగును తయారు చేస్తాం. రింగు దేనితోటి తయారవుతుంది? గోల్డ్ తోటి తయారవుతుంది. సో అంటే ఇక్కడ మెయిన్ సబ్స్టాన్స్, ప్రధానమైనటువంటి పదార్థం ఏది అంటే గోల్డ్. సో ఆ విధంగా మెయిన్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అది మెటీరియల్. సో ఇక్కడ రింగ్ ఉన్నది, ఇది కూడా మెటీరియలే, కానీ మెటీరియల్ నౌన్ అని మనం కన్సిడర్ చేయం. దీన్ని ఏమంటామంటే మనం కామన్ నౌన్ కిందికి తీసుకుంటాం, రైట్? ఇప్పుడు ఇక్కడ వుడ్ ఉన్నది, వుడ్ అనేటువంటిది మెయిన్ సబ్స్టాన్స్, ప్రధానమైనటువంటి వస్తువు. దాని నుంచి తయారయ్యేది ఏంటిది? టేబుల్. సో ఇక్కడ వుడ్ అనేటువంటిది మెటీరియల్ నౌన్, టేబుల్ అనేటువంటిది కామన్ నౌన్, ఓకే? మీకు లాజిక్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి చూద్దాం. ఐరన్ ఉన్నది, గేట్ ఉన్నది. గేట్ని ఎలా తయారు చేస్తాము? ఏ పదార్థంతో తయారు చేస్తాము? ఐరన్ తోటి తయారు చేస్తాం. సో ఐరన్ అనేటువంటిదేమో మెటీరియల్ నౌన్ అవుతుంది. దాంతో తయారయ్యేటువంటి ఇంకొక పదార్థం ఉంటుంది కదా, అది కామన్ నౌన్ అవుతుంది. కాటన్ ఉన్నది, షర్ట్ ఉన్నది. షర్ట్ దేంతో తయారవుతుంది? కాటన్ తోటి, రైట్? అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి సబ్స్టాన్స్ ఏది? ఇది. సో కాటన్ అనేటువంటిది మెటీరియల్ నౌను, షర్ట్ అనేటువంటిదేమో కామన్ నౌన్ అవుతుంది. సో ఇది ప్రధానమైనటువంటి తేడా. ఇది గుర్తుకుంటే ఈ లాజిక్ మీకు ఇక మెటీరియల్ నౌనా అది కామన్ నౌనా అని ఎక్కడ కన్ఫ్యూజ్ అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ నౌనా కాదా అనేటువంటిది ఎలా గుర్తుపట్టాలంటే అది దేనితో తయారైంది అని చెప్పాలి, రైట్? సో ఆ విధంగా ఇప్పుడు వుడ్ ఉన్నది, టేబుల్ ఉన్నది, గోల్డ్ ఉన్నది, రింగ్ ఉన్నది. గోల్డ్ను తయారు చేయం, రింగును తయారు చేస్తాం. సో రింగు తయారవ్వడానికి ఉపయోగించబడ్డ పదార్థము గోల్డ్, రైట్? ఆ విధంగా అన్నమాట. సో ఇది మెటీరియల్ నౌన్ను మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేటువంటి లాజిక్. ఈ లాజిక్ కనుక మీకు గుర్తుపెట్టుకుంటే, ఇదొకటి లాజిక్, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు లైఫ్ లాంగ్ మెటీరియల్ నౌనా కామన్ నౌనా అనే కన్ఫ్యూజన్ ఉండదు. ఇది తెలియకపోతే పక్కాగా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. యూజువల్లీ మెటీరియల్ నౌన్ను మనం కౌంట్ చేయలేం. సో మెటీరియల్ నౌన్స్ ఆర్ యూజువల్లీ అన్కౌంటబుల్ నౌన్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, మెటీరియల్ నౌన్ అనేటువంటిది కౌంటబుల్ నౌన్ కిందికి వస్తుందా, అన్కౌంటబుల్ నౌన్కి వస్తుందా అని అడుగుతాడు.
సో ఈ విధంగా మెథడాలజీలో ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, గ్రామర్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో మెటీరియల్ నౌన్ అనేటువంటిది అన్కౌంటబుల్. ఎలా అంటే 2 గోల్డ్స్ 3 ఐరన్స్ అని చెప్పము. సమ్ గోల్డ్, సమ్ వాటర్, సో ఆ విధంగా మనము చెప్తాం. అంటే మెటీరియల్ నౌన్ అనేటువంటిది కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్ నౌన్స్ అవి. రైట్, ఇక మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు అర్థమవుతూ వస్తుంది. ఓకే రైట్, ఇక్కడ ఇంకొక లాజిక్ ఇచ్చాను. దే ఆన్సర్ ద క్వశ్చన్ వాట్ ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్, అంటే అది దేనితో తయారైంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఒక్క ప్రశ్నను మీకు మీరు వేసుకుంటే అది మెటీరియల్ నౌనా ఇంకేదైనా కైండ్ ఆఫ్ నౌనా అనేటువంటిది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద చైర్ ఉంది, ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. సో చైర్ దేంతో తయారు చేయబడింది? వుడ్ తోటి. సో వుడ్ మెటీరియల్ నౌన్. రింగ్ ఉన్నది, గోల్డ్తో తయారు చేయబడింది. సో మెయిన్ సబ్స్టెన్స్ గోల్డ్, ఇది మెటీరియల్ నౌన్. షర్ట్ ఉంది, కాటన్ ఉంది. సో కాటన్ అనేటువంటిది మెటీరియల్ నౌన్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను. సో అందులో నుంచి మీరు మెటీరియల్ నౌన్ను ఐడెంటిఫై చేయండి. మీతోటి ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ఇచ్చాను నేను. ఐడెంటిఫై ది మెటీరియల్ నౌన్. టేబుల్, వుడ్, బాయ్, టీచర్. సో నేను చెప్పేటువంటి లాజిక్ ఏంటిదంటే ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. ఎలిమినేషన్ మెథడ్లో ఏంటిదంటే సంబంధం లేని వాటిని ఫస్ట్ తీసేయాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే సంబంధం లేనిది ఏంటిది? మెటీరియల్ నౌన్ను మనం ఐడెంటిఫై చేయాలి. సో టీచర్ తోటి సంబంధం ఉందా? లేదు, ఎందుకంటే దానికి సంబంధించిన మెటీరియల్ కాదు అది. బాయ్, ఇది కూడా మెటీరియల్ కాదు, లివింగ్ థింగ్స్ సంబంధించినవి. సో మనకు మిగిలిన ఏంటిది? టేబుల్, వుడ్. ఇందులో టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ దేనితో తయారైందో కావాలి. సో టేబుల్ దేనితో తయారవుతుంది? వుడ్ తోటి. సో వుడ్ అనేటువంటిది ఏంటి? మెటీరియల్ నౌన్. గోల్డ్, సిటీ, గర్ల్, స్కూల్. స్కూల్ తోటి సంబంధం లేదు, గర్ల్ తోటి సంబంధం లేదు, సిటీ తోటి సంబంధం లేదు. సో గోల్డ్ ఈజ్ ద మెటీరియల్ నౌన్. మిల్క్, స్టూడెంట్, టీచర్, బాయ్. ఇందులో మిల్క్ అనేటువంటిది మెటీరియల్ నౌన్. సో ఇది మెటీరియల్ నౌన్కు సంబంధించినటువంటి లాజిక్. అదేవిధంగా కామన్ నౌనా మెటీరియల్ నౌనా అనేటువంటి కన్ఫ్యూజన్ను తొలగించడానికి ఉన్నటువంటి లాజిక్. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక 50 బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ 50 బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు జరిగేటువంటి లాభం ఏంటిదంటే క్లాస్ వింటారు మీరు, క్లాస్ తర్వాత ఈ పీడిఎఫ్ను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం నేర్చుకున్న క్లాస్ మీదనే లైవ్ టెస్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు యూట్యూబ్లో. సో లైవ్ టెస్ట్ ప్రాక్టీస్ అనేటువంటిది అతి త్వరలో నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో మీకు నా వాట్సాప్ గ్రూప్లో అనౌన్స్మెంట్ ఇస్తాను ఏ రోజు స్టార్ట్ అవుతుంది అనేటువంటిది. సో తప్పకుండా మీరు జాయిన్ అయ్యి అన్నిటిని ప్రాక్టీస్ చేయవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే గ్రామర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద జస్ట్ లాజిక్తో నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాం. రైట్, అదేవిధంగా ప్రతి టాపిక్ను విడగొట్టి నేను నేర్పిస్తాను. మీరు ఓపికతోటి ఉంటే చాలు. ప్రతి టాపిక్ను నేను లాజిక్స్, మీరు నోట్స్ ఏది రాసుకోవాల్సిన అవసరం లేదు, ఏ నోట్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ గ్రామర్ మెటీరియల్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పేటువంటి లాజిక్స్ ఫాలో అవ్వుకుంటూ వెళ్తే నోట్స్ తోటి పేపర్ మీద పని లేదు, జస్ట్ మీరు మైండ్లో అవి గుర్తు పెట్టుకోగలుగుతారు. అది నా హామీ. సో అంటే రెగ్యులర్గా నా ఛానల్లో మీరు చూస్తూ ఉంటే అవి తప్పకుండా మీకు నోటెడ్ అయిపోతాయి. సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. రైట్, విచ్ ఈజ్ ద మెటీరియల్ నౌన్? గమనించండి, ఇందులో మెటీరియల్ నౌన్ ఏది? రింగ్, రవి, గోల్డ్, బాయ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. సో రవి సంబంధం లేదు, బాయ్ సంబంధం లేదు. సో రింగ్ ఉంది, గోల్డ్ ఉంది. రింగ్ దేంతో తయారు చేయబడుతుంది? గోల్డ్. సో మెటీరియల్ నౌన్ ఏది ఇందులో? గోల్డ్. నెక్స్ట్, విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? వుడ్, టేబుల్, సీత, గర్ల్. రైట్, సీత సంబంధం లేని ఆప్షను, గర్ల్ సంబంధం లేని ఆప్షన్. సో ఈ రెండు కావు. సో టేబులా, వుడ్డా? వుడ్ అనేటువంటిది మనం తయారు చేస్తామా? చేయలేం. టేబుల్ అనేటువంటిది చేస్తాం. దేనితోటి? వుడ్ తోటి. సో వుడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? షర్ట్, రమేష్, కాటన్, స్టూడెంట్. ఫస్ట్ సంబంధం లేనిది డి ఆప్షన్ సంబంధం లేదు, రమేష్ అనే ఆప్షన్ సంబంధం లేదు. కాటన్ ఉంది, షర్ట్ ఉంది. షర్ట్ దేనితోటి తయారవుతుంది? కాటన్ తోటి. సో కాటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? ఐరన్, గేట్, లక్ష్మి, టీచర్. సో ఇందులో మనం మెటీరియల్ నౌన్ ఐడెంటిఫై చేయాలి కదా. లక్ష్మి సంబంధం లేదు, టీచర్ సంబంధం లేదు. ఉన్న ఆప్షన్స్ ఏంటిది? గేట్, ఐరన్. ఐరన్ అని మనం తయారు చేస్తామా? చేయలేం. దేంతో? గేట్ అనేటువంటి దేంతో తయారవుతుంది? ఐరన్ తోటి. సో ఐరన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి. నెక్స్ట్ విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? రవి, బట్టర్, మిల్క్, బాయ్. సో గమనించండి, రవి సంబంధం లేని అంశము, బాయ్ సంబంధం లేని అంశం. బటర్ అనేటువంటిది ఒక వస్తువు రూపంలో ఉంటుంది, మెటీరియల్ అనేటువంటిది అంటే పదార్థ రూపంలో ఉంటుంది, మిల్క్ కూడా ఓకే ఆ విధంగానే. సో ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ బటర్ అనేటువంటిది దేంతో తయారవుతుంది? మిల్క్ తోటి. సో మెయిన్ సబ్స్టాన్స్, ప్రధానమైనటువంటి వస్తువు లేదా పదార్థం ఏదంటే ఇందులో మిల్క్. నెక్స్ట్ విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? స్పూన్, సిల్వర్, సీత, గర్ల్. ఇందులో సంబంధం లేని ఈ రెండింటిని తీసేయండి. సిల్వరా, స్పూనా అనేటువంటి డౌట్ ఉంటుంది మనకు. ఈ రెండిట్లలో ఏది మెటీరియల్ నౌన్ అనేటువంటిది డౌట్ ఉంటుంది. కాబట్టి గమనించండి, స్పూన్ అనేటువంటిది తయారు చేయబడ్డ వస్తువు. దేని నుంచి? సిల్వర్ నుంచి. సో సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? షుగర్, స్వీట్, రాజు, స్టూడెంట్. ఇందులో సంబంధం లేనివి ఇవి రెండు కాబట్టి వదిలేసేయండి. షుగర్, స్వీట్. స్వీట్, షుగర్. అందులో ప్రధానమైనటువంటి పదార్థం ఏది? షుగర్ నుంచే కదా స్వీట్ తయారయ్యేది. సో షుగర్ అనేటువంటిది ఏమవుతుంది? మెటీరియల్ నౌన్ అవుతుంది. సో ఈ విధంగా మనం లాజిక్ గనక ఫాలో అయినట్లయితే తప్పకుండా ఆప్షన్ మీద మనము గ్రిప్పును సాధించగలుగుతాం. దానితో పాటు గమనించండి, రాబో వీడియోలలో ఇప్పుడు మనం ప్రాపర్ నౌన్ గురించి చెప్పుకొని ఉన్నాము, కామన్ నౌన్ గురించి చెప్పుకొని ఉన్నాము, ఇప్పుడు మెటీరియల్ నౌన్ గురించి చెప్పుకున్నాము, రైట్. దీని తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ నేర్చుకుంటాము. అబ్స్ట్రాక్ట్ నౌన్ తర్వాత కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్ కూడా నేర్చుకుంటాం. మళ్ళీ వీటన్నిటిని మిక్స్ చేస్తూ అన్ని ఆప్షన్స్ తోటి మళ్ళీ ఇంకొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. సో అంటే ఈ నౌన్ అనే దాన్ని కంప్లీట్గా నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ దానిలోకి వెళ్తాం. సో ఆ విధంగా లాజికల్గానే నేను వెళ్తాను, ఇబ్బంది లేదు. సో కాబట్టి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ దీని తర్వాత కొన్ని టాపిక్స్ అయిపోగానే లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లను కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా మెటీరియల్స్ను ఏ రోజుకు ఆ రోజు వీడియోతో పాటే నేను వాట్సాప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? ఫుడ్, లక్ష్మి, రైస్, టీచర్. రైట్. సో ఇందులో సంబంధం లేనిది టీచర్, లక్ష్మి. సో మిగిలిన ఏంటి? రైస్ ఉంది, ఫుడ్ ఉంది. ఇందులో ప్రధాన సబ్స్టాన్స్ ఏది? ఫుడ్ అనేటువంటిది తయారు చేసుకునేది, రైస్ అనేటువంటిది మెయిన్ సబ్స్టాన్స్, దీని నుంచి ఇది తయారవుతుంది. అంటే ప్రధానమైనది ఏంటిది? రైస్. సో రైస్ అనేటువంటిది మెటీరియల్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? స్వెటర్, రవి, ఊల్, నెక్స్ట్ బాయ్. సో ఇందులో సంబంధం లేనిది బాయ్, రవి. మిగిలిన ఆప్షన్స్ ఏవి? స్వెటర్ ఉన్నది, ఊల్ ఉన్నది. సో ఇందులో స్వెటర్ అనేటువంటి దేంతో తయారవుతుంది? ఊల్ తోటి. సో ఊల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఈజ్ మెటీరియల్ నౌన్? కాపర్, వైర్, సీత, గర్ల్. ఇందులో మెటీరియల్ నౌన్ ఏది? సో సంబంధం లేనిది గర్ల్, నెక్స్ట్ సీత. సో నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది? కాపరు, వైర్. సో ఇందులో వైర్ అనేటువంటిది దేంతో తయారవుతుంది? కాపర్ అనేటువంటిది దేంతో తయారవుతుంది? సో దీని యొక్క ఆన్సర్ను మీరు తప్పకుండా కామెంట్ చేయగలరు. సో ఇవి కొన్ని బిట్స్ మాత్రమే, ఇంకా 50 బిట్స్ ఉన్నాయి. ఆ 50 బిట్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. లైవ్ టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను, అక్కడ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.